ప్రియ దేవుని పిల్లలారా, మనం సిద్ధపడే సమయం ఇది. సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయనతో అనుబంధాన్ని కలిగి ఆయన సారూప్యం కొరకు సిద్ధపడాలి. మందిరానికి వస్తుంది, నువ్వు సిద్ధపడడానికి వస్తున్నావు. వాక్యం విని నీవు సిద్ధపడాలని, దేవునితో అనుబంధం కలిగి ఉండాలని, దేవునితో పెనవేసుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు. లోబడనోలని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉంచి అని అంటున్నాడు. ఎంతకాలం లోబడకుండా ఉంటావు? ఎంతకాలం నీ ఇష్టం వచ్చినట్లుగా పరిగెడతా ఉంటావు? ఎంతకాలం నీ ఆలోచనలు నెరవేర్చుకుంటా ఉంటావు? సిద్ధపడతావా? ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటావా? సిద్ధపడిన వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళతారు. వాళ్ళే ఆశీర్వదించబడిన వాళ్ళు. ఉపవాస ప్రార్థనలు సిద్ధపడడానికి, ఆరాధనలు సిద్ధపడడానికి, మధ్యవార ప్రార్థనలు సిద్ధపడటానికి, దేవునితో సహవాసం అనుబంధం కలిగి ఉండడానికి, దేవునితో ఎక్కువగా మనం అనుబంధం కలిగి ఉండడానికే దేవుడు మనకి అవకాశాలు ఇస్తున్నాడు.